తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఎంపీ వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ చేశారు. తాను గెలిస్తే కరీంనగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కీలక ప్రాజెక్టు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయటం కరెక్ట్ కాదని వినోద్ కుమార్ అన్నారు. చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు అంటారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటైన వాళ్ళు అంటున్నారు. మేము వీళ్ళతో లేము, వాళ్ళతో లేము, మేము ప్రజలతో ఉన్నామని చెప్పి మేము చెప్తాం. గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షుని హోదాలో నేను రాజకీయాలు ఎట్లా చేయాలో నాకు తెలుసు అంటున్నాడు రేవంత్ రెడ్డి. గేట్లు తెరిస్తే మరి ఏమవుతుందో ఆయనకి తెలుసు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు మా పార్టీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. బీజేపీ ఇచ్చిన సీట్లలో ఒకటి మెజార్టీ సీట్లు మా గులాబీ జెండా శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నిన్న ఇచ్చినటువంటి లోపల 4 ప్రకటిస్తే 3 నిన్నటిదాకా మా గులాబీ జెండా కండువా కప్పుకున్నారు. ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే ఆ 2 పార్టీలు, బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకకపోతే మా పార్టీ నాయకులకి టికెట్లు ఇచ్చింది. కాబట్టి మాకు కొత్త తరం నాయకులు వస్తారు. అంటే ఇంకోటి, తెలంగాణ వ్యాప్తంగా మా ఇద్దరి మధ్యనే పోరు ఉంటుంది, మేమే ప్రత్యర్థి అని చెప్పి కాంగ్రెస్ అంటుంది, బీజేపీ చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారని మీరు నన్ను అడుగుతున్నారు. నిన్నటిదానిక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పెద్ద సంఖ్యలో గెలిపిస్తారు.